ఒక సినిమా ఒకవైపేమో బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్ల వర్షం, మరోవైపేమో విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్. అదెలా సాధ్యం? మనం మాట్లాడుకోబోయే సినిమా తాయికిలవి. అసలు ఒకే సినిమాకి ఇంత తేడా ఎందుకొచ్చింది? ఈ సినిమా చుట్టూ ఉన్న హైపేంటి? ఆ విమర్శలేంటి? మరి అంత పెద్ద హిట్ అవడానికి అసలు కారణమేంటి? పదండి వీటన్నిటినీ వివరంగా చూద్దాం. ఇక్కడసలు ప్రశ్నే ఏంటంటే, కేవలం ఒక బామ్మ కథను తీసుకుని దాన్ని ఒక బ్లాక్ బస్టర్గా ఎలా మలిచారు? సినిమాపై వచ్చిన ఆ హైప్ నిజంగా అందులో అంత విషయం ఉందా, లేక అంతా ఊదరగొట్టడమేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం. ఓకే, ముందుగా సినిమా రిలీజ్కు ముందే ఎలాంటి వాతావరణం క్రియేట్ అయిందో చూద్దాం. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ నడిచిన చర్చకు పునాది పడింది అక్కడే. అంటే చూడండి, ఇది సక్సెస్కి ఒక పర్ఫెక్ట్ ఫార్ములాలా అనిపించింది. ఒక కొత్త ప్రామిసింగ్ డైరెక్టర్, లీడ్ రోల్లో లెజెండరీ యాక్ట్రెస్ రాధికా గారు, దానికి తోడు ప్రమోషన్స్కి కమల్ హాసన్, సూర్య, జ్యోతిక లాంటి పెద్ద పెద్ద స్టార్లు. ఇంకేం కావాలి? వీటన్నిటితో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ఒక్క విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఆ ఒక్క అంశమేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా కథ మొత్తం పౌనుతాయ్ అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను పోషించింది ఎవరో కాదు, మన రాధికా శరత్ కుమార్. విమర్శకులు సైతం రాధికాగారి నటనకి ఫిదా అయిపోయారు. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినా సరే ప్రతి ఫ్రేమ్లోనూ తనదైన ముద్ర వేశారని, విజిల్స్ కొట్టించే మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయమేంటంటే, రాధికగారి నటన ఈ సినిమాకు వెన్నెముకలా నిలిచింది. దానిపై ఎవ్వరికీ రెండో అభిప్రాయం లేదు. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన అంశం అదొక్కటే. అయితే రాధికాగారి అద్భుతమైన నటనను పక్కన పెడితే, సినిమాలోని మిగతా విషయాల్లోకొచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది. అక్కడే రెండు పూర్తి భిన్నమైన వాదనలు మొదలయ్యాయి. ఒకే పాత్రపై రెండు రకాల అభిప్రాయాలు. కొందరేమో ఈ పౌనతాయ్ క్యారెక్టర్ మహిళా ఆర్థిక స్వాతంత్ర్యానికి ఒక సింబల్ అన్నారు, చాలా కొత్తగా పవర్ఫుల్గా ఉంది అన్నారు. కాని మరికొందరేమో ఏముందిందులో కొత్తదనం, ఇదివరకే ఇలాంటి క్యారెక్టర్లు చాలా వచ్చాయి కదా అని తేరిచేశారు. ఈ తేడాలు కేవలం పాత్రల వరకే ఆగిపోలేదు. సంగీతం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా టెక్నికల్ విషయాల్లో కూడా అభిప్రాయాలు రెండుగా చీలిపోయాయన్నమాట. కొందరేమో మ్యూజిక్ అద్భుతం, సినిమా ఫీల్ని పెంచింది అన్నారు. మరికొందరేమో ఇదేంటి చాలా పాటలు కాపీ కొట్టినట్టున్నాయని పెదవి విరిచారు. స్క్రీన్ ప్లే సరదాగా ఉందని కొందరు పొగిడితే, లీడ్ క్యారెక్టర్ లేనప్పుడు సినిమా బోర్ కొట్టిందని మరికొందరు విమర్శించారు. విమర్శకులు ఇలా రకరకాలుగా చర్చిస్తుంటే, ఆడియన్స్, బాక్సాఫీస్ మాత్రం చాలా క్లియర్గా ఒకే ఒక్క తీర్పిచ్చాయి. ఇక బుక్ మై షోలో చూసుకుంటే ఏకంగా 32,000 మందికి పైగా ఓట్ చేశారు. వాళ్ళిచ్చిన స్కోర్ ఎంతో తెలుసా? 10కి 9.2. ఇది మామూలు స్కోర్ కాదండి. ఆడియన్స్కి సినిమా ఎంతగా నచ్చిందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాళ్లు కూడా ముఖ్యంగా యాక్టింగ్, స్టోరీ అద్దుర్స్ అని తేల్చేశారు. ఆడియన్స్కి నచ్చడమే కాదు, ఆ అభిమానం కలెక్షన్ల రూపంలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా అక్షరలా 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి కమర్షియల్గా ఎంత పెద్ద హిట్టో నిరూపించింది. సో ఈ హైప్, విమర్శలు, బాక్సాఫీస్ నంబర్స్ ఇవన్నీ చూశాక మనం ఫైనల్గా ఏమర్థం చేసుకోవాలి? తాయికిలవి సినిమా జర్నీ మనకొకటి స్పష్టంగా చెప్తోంది. విమర్శకులు ఎన్ని అన్నా సినిమాలోని బలాలు అంటే రాధికాగారి అద్భుత నటన, సహజమైన కామెడీ, గ్రామీణ నేపథ్యం ఇవన్నీ ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయ్యాయి. బహుశా ఆ కనెక్షనే ఆ కమర్షియల్ సక్సెస్కి అసలైన కారణం. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోతోంది. ఒక సినిమా జనాల మనసుల్ని ఎంత బలంగా గెలుచుకున్నప్పుడు విమర్శకులు చెప్పే లాజికులకి, లోపాలకి అసలు విలువుంటుందా? ఏది ఒక సినిమా అసలైన విజయాన్ని నిర్ణయిస్తుంది? విమర్శకుల మెప్ప లేక ప్రేక్షకుల చప్పట్లా? దీని గురించి ఆలోచించాలి.